భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులని చెడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశము చేసేది దుర్గా జయమునియవమ్మా. అన్నా ఈరోజు ఏం కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నలమహారాజు కదా, పాండవులు కౌరవుల కదా, మరాఠీల కదా, రాము కదా, లవకుశుల కదా, సీతమ్మ కష్టాలు. ఏదన్నా ఈ కథలన్నీ పాతకాలమైపోయినాయి. ఏదైనా కొత్త కథ చెప్పరాదు? ఏందిరా పాత అంటే రోతగా ఉన్నదా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్ని తీసి బయటకు పారేస్తావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాత లేందే కొత్త ఎక్కడుందిరా తెక్క సన్నాసి. అప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్తంతా పాతలో నుంచే కదరా పుట్టింది. అరే రే, ఇప్పుడు నేను ఏమన్నానని కరెంట్ షాక్ దగ్గర కాకి లెక్క అట్లా వదులుతున్నావు. పాత అంటే పోతాను నేను అన్నాను. కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు, రైళ్లు కొత్తవని ఎట్ల బండ మీదనే ప్రయాణం చేస్తున్నామా? ఊరైతాము అనవసరంగా మీరు ఇట్లా కొట్టుకొని రసవాస్ చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. తగతా తగ తరిగిట తరిగిట తా. పేదరింటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యలారా, అమ్మలారా, శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరో పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడతో ఆగద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టమెక్కువాయే. కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు. భార్య భర్త కూలి నాలితో బతుకునిచ్చినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెల. అమ్మా నాయన పనిలో పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికే ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో, పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదక్క. 16 ఏళ్లలో పిల్లల్ని పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయటం ఏ ఒక్కరి బాధ్యత కాదు. అది ఎవరిదో ఒకటి బాధ్యత. అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసిందన్నా? ఈ పనులనే చేసేరా సై, ఈ పనులనే చేసేరా సై. వంట పని తాను నేర్చేరా సై, వంట పని తాను నేర్చేరా సై. బీడీలెన్నో తాను చుట్టేరా సై, బీడీలెన్నో తాను చుట్టేరా సై. పత్తి చేలకే పోయేరా సై, పత్తి
పత్తి చేలకే పోయేరా సై. పువ్వొత్తిల బతుకాయరా సై. పువ్వొత్తిల బతుకాయరా సై. వినరా సోదర చదువుల తల్లి దీనగాథ నిపుడు నిరుపేదగాథ ఎప్పుడు వినరా సోదర చదువుల తల్లి దీనగాథ నిపుడు నిరుపేదగాథ ఎప్పుడు తరిగిట జందరిత. తర్వాత ఏం జరిగిందన్నా? ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లని ఎత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మనకు చదువుకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చి గాని టీచర్లు చదువు చెబుతారు గాని ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లల్ని తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు. అవునురా తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఊరికి రాగానే ముందుగా చేసిన మంచి పని బడి ఉన్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పుందా? నువ్వు అదిగా ఊహించకు, అన్న చెప్పేది విను. ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడు ఏమైంది? శ్రావణ టీచరు వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని చెప్పిందన్నా? ఓ భారతీయుడా ఓ బాల భానుడా వినవయ్య బిందుల బిందుగా తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఓ భారతీయుడా ఓ బాల భానుడా వినవయ్య బిందుల బిందుగా తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది మానవ జన్మము, మానవ జన్మము. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది మానవ జన్మము, మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, పుట్టుట శ్రేష్టము. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి బాబు, చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయం మగును, అన్యాయం మగును. ఓ భారతీయుడ ఓ బాలబాలుడ వినవయ్య వీనుల విందుగా తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఓ భారతీయుడ ఓ బాలబాలుడ వినవయ్య వీనుల విందుగా తెలుసుకోవయ్య చరితను ముందుగా. అక్కడ చాలా ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్ప ఆడవాళ్ళ పేరు ఏందో చెప్పన్నా. సరే వినండి మరి. ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. ఎలా చెప్పింది? రుద్రమదేవి చూడరా, సై. రుద్రమదేవి చూడరా, సై. శత్రువులను చెండాడెరా, సై. శత్రువులను చెండాడెరా, సై. సరోజిని నాయుండురా, సై. స్వరాజ్య సమరం చేసేరా, సై. సంధ్యం లక్ష్మీ బాయిరా, సై. బాలలను బాగుపరచేరా, సై. పచ్చమాంబను చూడరా, సై. మహిళల మార్గము దిద్దెరా, సై. కల్పన చావ్లా చూడరా, సై. అంతరిక్షమున తీరేరా, సై. సునీత విలియం చూడరా, సై. పరిశోధనలెన్నో చేసేరా, సై. తదిక్కుతో అన్ని రంగములలో ఉన్న మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి వై తమ్ముడా మేలు బలానై తందానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై తందానా. తగదా తగిట తగ తగిట తగిట తా. అక్క, ఓ అన్న, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి ఉంటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది, అంతే కదా? అవును చెల్లెం.
అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. అంతేలేండి, ఆ మర్మ నకలా ఉంటారా? అంటే ఏమిటా? హా, ఈ కథ గాని నీ సంగతి నువ్వు రోజా రాజు కంటే గొప్పదాని ఒక్క. ఈ కథ సరే సరే ఆగండి ఆగండి, మీకు అలా సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు. ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే అక్షరమాల నేర్చేరా, అక్షరమాల నేర్చేరా, తెలుగును చక్కగా చదివేరా, తెలుగును చక్కగా చదివేరా, ఎక్కాలన్నీ నేర్చేరా, లెక్కలు చక్కగా చేసేరా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించెరా, తనిక్కుతో ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచెతుదకు, తరిగిట. ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు. చూడు చూడు, చదివితే అలా ఉండాలి. ఎక్కిరించక్కర్లేదు, నేను కూడా 1వ తరగతిలోనే ఉండగానే పెద్ద పెద్ద లెటర్ చదివిన తెలుసా? నువ్వా? అంత లేదు. ఏం చదివావా చెప్పయ్యా? లెటర్స్, పెద్ద లెటర్స్. అదే ఏంటో 1, 2 చెప్పు. 1, 2 కాదు, 26 చదివినా. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే ఇను. ఏ బి సి డి. ఏడ్చినట్లే ఉంది. నువ్వు తర్వాత కథ చెప్పన్నా. చెప్తా ఎనండి. ఆ తర్వాత సీతకి ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా? లేదురా రాదు. శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పట్నం పోయి స్కూల్ చదువు, కాలేజీ, ఇంటర్వ్యూ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. ఎందుకన్నా ఇంజనీరింగ్ లో సీట్ దొరకలేదా? ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని కలెక్టర్ గానో నాయకురాలు గానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. ఓహో, చాలా బాగుంది. తర్వాత కథ చెప్పన్నా. తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు మన సీతక్క. అవునా అన్నా? మరి సీత ఇష్టాలన్నావు కదా, అవేవో చెప్పవా? నా ఇష్టాలు అవ్యా, అవి మన కథ అయిన తర్వాత తీరుబడగా చెప్తావు, కానీ ముందు సీత ఇష్టాలు. సరే సరే, నువ్వు అంటావు కదా, వింటావు కదా, ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేది. సరే సరే వినండి. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, చూడరాదు భాయి. అరే ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళలోని ప్రతిభను నీవు గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తరికిట చందరిత. అన్న, చాలా మంచి కథ చెప్పినావు. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తాయి. ఇటువంటి సీతలు ఊరికొక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను, తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుకుందాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి మంగళం, జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. తరిగిట జం ధరిత
వీడియో పెట్టండి